వినాయక చవితి రోజు నైవేద్యంగా పెట్టే పాల తాలికలు తెలంగాణ స్టైల్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మా సైడ్ అయితే దీన్ని బెల్లం అంబలి అంటారు. ఇంకా లేట్ చేయకుండా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. డ్రై ఫ్రూట్స్, 1 కప్పు బెల్లం, 3/4 కప్పు సేమియా, 1/2 కప్పు గోధుమ పిండి, కొబ్బరి ముక్కలు మనకు నచ్చినన్ని, ఒక 2-3 ఇలాచీలు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి సేమియాని, డ్రై ఫ్రూట్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో 3/4 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. మిగిలిన గోధుమ పిండి లాస్ట్ లో యూజ్ అవుతుంది. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ గోధుమ పిండిని ఉండలు లేకుండా ఇలా లూజుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో లీటర్ వరకు వాటర్ ని పోసుకొని అవి కొద్దిగా వేడెక్కిన తర్వాత 125 గ్రాముల బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీలో గనక తీసుకుంటే స్వీట్ ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, పర్ఫెక్ట్ సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగిన తర్వాత కొద్దిగా పానకాన్ని తీసుకొని ఇంతకు ముందు మిగిలిన గోధుమ పిండిలో వేసుకొని చపాతి పిండిలా మెత్తగా పగులు లేకుండా కలుపుకొని చిన్న చిన్న ఉండ్రాలలాగా చేసి పొడి పిండిలో వేసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. నేను కొంచెం పెద్దగా చేశాను, మీరు కొంచెం చిన్నగా చేయండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటిని పాకంలో వేసేయాలి. బెల్లం పాకం పట్టక్కర్లేదు, బెల్లం కరిగితే చాలు. వేయించిన సేమియా, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. ఇందాక ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి బాల్స్ కూడా ఇందులో వేసుకోవాలి. సేమియా అలాగే గోధుమ పిండి బాల్స్ కొద్దిగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండిని ఇలా కలుపుకుంటూ పోసుకోవాలి. దాన్ని ఎక్కువగా వేయకూడదు, కన్సిస్టెన్సీ చూసుకొని పోసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండాలి. తర్వాత 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మరిగించుకొని ఒక 2 ఇలాచీలు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని దింపేసుకుంటే యమ్మీ తెలంగాణ స్టైల్ పాల తాలికలు రెడీ అయిపోయినట్టే. మేమైతే అంబలి అంటాం. ఇంకా వేరే బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడిగా తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్. అంతే, నేను స్వీటే తినను అనే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.